అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిరి తెలుగు వరల్డ్. ఈరోజు మీకోసం మంచి వంటింటి చిట్కాతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఇది చాలా హెల్దీ అండి. ఈ మధ్యన చాలామందికి బెల్లీ ఫ్యాట్ ఎక్కువ అవుతుంది, వెయిట్ గెయిన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. దానికోసం యూజ్ అయ్యే డ్రింక్ అండి. ఇది మేము యూజ్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు చేసి చూపిస్తున్నానండి. ఏంటి డ్రింక్, దీని ప్రాసెస్ ఏంటి మొత్తం నేను వీడియో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ అయితే ఇలా మందంగా ఉన్న ఒక స్టీల్ గిన్నె తీసుకోవాలండి, పెద్దది. ఈ డ్రింక్ వల్ల చాలా యూజ్ ఉంటుందండి. ఎక్కడ మీరు వీడియోని స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుందండి నేను ఏం చేస్తున్నాను, మొత్తం ప్రాసెస్ అంతా మీకు తెలుస్తుందండి. ఈ డ్రింక్ చేసేటప్పుడు ఓన్లీ స్టీల్ గిన్నెలోనే చేయాలండి. నాన్ స్టిక్ గిన్నెలో కానీ అల్యూమినియం గిన్నెలో కానీ చేయకూడదు. ఇలా 6 గ్లాసెస్ వాటర్ తీసుకున్న తర్వాత ఈ గిన్నె పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు 1 ప్లేట్లోని చిన్న లెమన్ సైజ్ అల్లం ముక్క తీసుకోవాలండి. అలాగే వెల్లుల్లిపాయలు 30 తీసుకోవాలండి. అలాగా వెల్లుల్లిపాయ రొబ్బలు ఒక 30 తీసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలోని ఇవి 2 వేసేయాలండి. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేయాలండి. నేను చూపిస్తున్నట్టు వెల్లుల్లిపాయ రొబ్బలు అలా 30 తీసుకోవాలండి. ఇప్పుడు అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసుకొని అల్లం ముక్క కూడా వేసేసుకోవాలి. అందులోని వెల్లుల్లిపాయ అల్లం చాలా మంచిదండి హెల్త్కి. ఎర్లీ మార్నింగ్ మీకు కుదిరితే కనుక వెల్లుల్లిపాయ అల్లం తినడానికి ట్రై చేయండి. ఇలా ముక్కలు చేసుకున్న అల్లం కూడా అందులో వేసేసుకోవాలండి. దీన్ని ఒకసారి కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకుందాము. బాగా గ్రైండ్ చేయక్కర్లేదండి, కచ్చగా గ్రైండ్ చేసుకుంటే చాలండి. చూడండి, నేను చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని మొత్తం తీసుకొని ముందుగా మనం గిన్నెలో 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాం కదండి, ఆ గిన్నెలో వేసేసుకోవాలండి ఇదంతాను. ఈ డ్రింక్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతాము, మనకి ఏ ప్రాబ్లం ఉండదండి ఈ డ్రింక్ తీసుకోవడం వలన. నేను ఎందుకు చెప్తున్నానంటే మేము 6 మంత్స్ నుంచి తాగుతున్నామండి ఈ డ్రింక్ని. ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలండి. ఇది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ఈ వాటర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసిన తర్వాత గిన్నె పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం 6 లెమన్స్ తీసుకోవాలండి. మీ దగ్గర పెద్దవి ఉన్నాయంటే 5 తీసుకోండి, మీడియం సైజులో అయితే 6 తీసుకోండి సరిపోతాయి. మరీ చిన్నవి ఉన్నాయంటే 8 తీసుకోండి. లెమన్స్ అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. లెమన్ అయితే చాలా మంచిదండి ఆరోగ్యానికి. లెమన్లో కూడా చాలా పోషకాలు ఉన్నాయని మనకు వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుందండి. ఈ లెమన్ని ఇప్పుడు తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదండి, అల్లం వెల్లుల్లి వేసింది, ఆ వాటర్లో ఇవి లెమన్ మొత్తం పిండేసుకోవాలండి. మీ దగ్గర లెమన్ పిండుకునేది ఉంటే కనుక దాన్ని యూజ్ చేసుకొని దాంతో పిండొచ్చండి. లేదంటే మనకి హ్యాండ్తోనే చేయడం ఈజీ అనుకుంటే హ్యాండ్తో కూడా చేయొచ్చండి. మనం కట్ చేసుకున్న 6 లెమన్స్ ఉన్నాయి కదండి, ఆ లెమన్స్ మొత్తం అన్ని ఇందులో పిండేసుకోవాలండి వాటర్ అంతాను. మొత్తం పిండేసిన తర్వాత లెమన్ ఉంటుంది కానీ లెమన్ తీసుకొని మన హెయిర్కి రాసుకోవచ్చు అండి. హెయిర్లో డాండ్రఫ్ ఉన్నా పోతుందండి ఆ లెమన్ మూలాన. ఇప్పుడు ఈ గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. మంట అయితే లో ఫ్లేమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి సరిపోతుంది. కొంచెం ఇది మరగడానికి ఒక 15 to 20 minutes టైం పడుతుందండి. హైలో మటుకు పెట్టకూడదండి, లో ఫ్లేమ్లోనే మరగాలండి, అంటే మీడియంలోని. ఒకసారి కలిపేసుకుందాము. దీనికి మూత కూడా పెట్టకూడదండి. ఇలా ఒకసారి వాటర్ మరిగిన తర్వాత ఒకసారి కలిపేసుకుందామండి. ఈ ప్రాసెస్ కొంచెం టైం పడుతుందండి, ఎక్కువసేపు మరిగించాలండి. మరిగిస్తేనే మనం ఇప్పుడు 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం కాబట్టి 5 గ్లాసెస్ అవుతుందండి ఇది మరిగి అంత అయ్యేంత వరకు. చూడండి, అయిపోయింది, మన హెల్దీ డ్రింక్ రెడీ అయిపోయిందండి. చాలా మంచిదండి హెల్త్కి. ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. వాటర్ కలర్ కూడా చేంజ్ అయ్యింది చూడండి. స్టార్టింగ్లో అయితే ఇలా లేదు కదండి, మనం మొత్తం మరిగిన తర్వాత వాటర్ చేంజ్ అవుతుందండి కలర్. ఎందుకంటే మనం అందులో నిమ్మకాయ అల్లం వెల్లుల్లి వేసాం కదండి, అందుకే మొత్తం కలర్ చేంజ్ అవుతుందండి. ఇలా మరిగిన తర్వాత దీన్ని చల్లారి పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత ఒక పెద్ద బాక్స్ తీసుకొని ఆ బాక్స్లోకి వడకట్టుకోవాలండి దాంట్లో. ఎందుకంటే మనకి అల్లం వెల్లుల్లి అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ తీసేయాలండి బయటికి. వడకట్టుకొని తీసుకోవాలండి దీన్ని. ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇది మీకు 15 days వస్తుందండి. క్వాంటిటీ ఎంత తీసుకోవాలో కూడా నేను చూపిస్తానండి. చిన్న గ్లాస్ తీసుకోవాలండి, ఆ గ్లాస్ సైజ్ కూడా నేను చూపిస్తాను. ఇలా మొత్తం అంతా వడకట్టేసుకొని తీసేసుకోవాలండి ఈ వాటర్ అంతాను. అదంతా తీసి పడేయడమేనండి, ఇంకా దాంతో యూజ్ ఏమి ఉండదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి.
ఇది బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టి మీరు డైలీ ఎర్లీ మార్నింగ్ పరగడుపున తీసుకోవాలండి. ఇది చిన్న గ్లాస్ తీసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, ఒక డబ్బా వచ్చిందంటే 5 గ్లాసెస్ పడుతుందండి ఆ బాక్స్లోని. చూసారుగా నేను చూపిస్తున్నట్టు ఆ చిన్న గ్లాస్ తీసుకోవాలండి వాటరు. ఈ చిన్న గ్లాస్తో డ్రింక్ తీసుకోవాలండి. ఎర్లీ మార్నింగ్ మీరు బయట పెట్టేసుకొని కూలింగ్ తగ్గిన తర్వాత తీసుకోవాలండి. ఇలా మీరు ఒక 15 డేస్ తీసుకోవాలండి ఈ డ్రింక్ని. ఇది 15 డేస్ వస్తుందండి ఈ డ్రింక్. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన ప్రాబ్లం కూడా ఏమీ ఉండదండి. ఎర్లీ మార్నింగ్ తీసి బయట పెట్టుకొని కూలింగ్ తగ్గిన తర్వాత ఈ చిన్న గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ డ్రింక్ 15 డేస్ తాగిన తర్వాత 1 వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 15 డేస్ తాగాలి. ఇలా 6 మంత్స్ కంటిన్యూ చేయండి. మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి మీరు కూడా ఈ డ్రింక్ని ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసి తాగండి, చాలా మంచిదండి. మాకైతే రిజల్ట్ వచ్చింది, మీకు కూడా రిజల్ట్ మంచిగా వస్తుందండి. బెల్లీ ఫ్యాట్, వెయిట్ లాస్ మొత్తం తగ్గిపోతారండి మీరు. ఈ వంటింటి చిట్కా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వంటింటి చిట్కాతో మీ ముందుకు వస్తాను. బాయ్ గైస్.